ఎన్టీఆర్ అడుగులు పడుతున్నందుకు సంతోషంగా ఉందండి. ఒక్కసారి సుబ్బారావు గారి దగ్గరికి వెళ్దాం. సుబ్బారావు గారు, ఇప్పుడు మీరు గాయత్రి గారు చెప్పింది విన్నారు, ఆవిడ ఎలా సఫర్ అయ్యారు. అలాగే అరుణ్ గారు చెప్పింది విన్నారు, ఆవిడ ఎలా సఫర్ అయ్యారో కూడా చెప్పారు. వాడు చెప్తున్నది కొద్దిగానే అండి. పాప అలా కొన్ని లక్షల మంది ఈ విధంగా సఫర్ అయ్యారండి. పొలిటికల్గా నీ అభిప్రాయం, వీళ్ళు చెప్పిన అభిప్రాయం తప్పు అయి ఉండొచ్చు, తప్పు అని చెప్పు, ఖండించు, దాని ఆధారాలు తీసుకొచ్చి పోస్ట్ చేయి. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు బూతులు, మార్ఫింగ్ వీడియోలు, బ్రోతల్స్ అని చిత్రీకరించటం, నూడు వీడియోలు తీసుకొచ్చి దాన్ని చేయటం అసలు నిజంగా ఆ సొసైటీలో బతకగలిగే విధంగా అసలు ఆ పోస్టులు చూస్తే వాళ్ళు మనుషులకు పుట్టినోళ్ళేనా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అసలు మీరు చట్టం ఏం చెప్తాం సార్? అసలు భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఏంటి? ఎదుటివాడిని ఇష్టం వచ్చినట్టు కుసేయచ్చు ఏదైనా? ఒకటండి, ఇక్కడ ఆల్రెడీ 2023లో వచ్చిన అంచనాల ప్రకారం వాట్సాప్ యూజర్స్ ఈ దేశంలో 60 కోట్ల మంది ఉన్నారు. ఎస్ సార్. అలాగనే ఫేస్బుక్ యూజర్స్ 24 కోట్ల మంది ఉన్నారు. ట్విట్టర్కి సంబంధించిన వాళ్ళు 4.5 కోట్ల మంది ఉన్నారు. మిగతా చిన్న చిన్న సోషల్ వర్గం, సోషల్ వెబ్సైట్లు కానీ, యూట్యూబ్లు కానీ, లేకపోతే ఇతర కానీ ఉన్నాయి. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఆల్రెడీ గతంలోనే కేంద్ర ప్రభుత్వంలో ఒక ప్రైవేట్ బిల్లు పెట్టబడింది. దేనికో ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్గా యూజ్ చేసి, ఇందాక మేడం గారు వాళ్ళు అంతా చెప్పినట్లుగా అసభ్యకరమైనటువంటి పదజాలాలతో బాహ్య ప్రపంచం అసహించుకునే విధంగా చేసేటువంటి ఇటువంటి అనేకం జరుగుతున్నాయి. కాబట్టి అటువంటి దాంట్లో 7 సంవత్సరాలలో పైగా శిక్ష పడే విధంగా ఉండాలి. అదేవిధంగా ఫైన్, జరిమానా కూడా 10 లక్షల వరకు ఉండాలని చెప్పేసి పార్లమెంటులో ప్రైవేట్ బిల్ నెంబర్ 47/2023 అనేది ప్రస్తుతం పెండింగ్లో ఉంది. దాని పేరు ఏం పెట్టారంటే ప్రొహిబిషన్ ఆఫ్ ఫేక్ న్యూస్ ఆన్ సోషల్ మీడియా బిల్ 2023 అని పెట్టారు. ఈ రోజున దాన్ని కూడా కొంత కఠినతరం చేయవలసిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా. రెండోది, ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఇప్పటికే దాదాపుగా 150 మందిని అరెస్ట్ చేశారు. 150 మంది మీద కేసులు పెట్టారు. 50 మందిని దాదాపుగా అరెస్ట్ చేశారు. ఇందాక మేడం గారు చెప్పారు, ఏమో వద్ది 41A నోటీసే కదా ఇచ్చేదని చెప్పేసి. ఇక్కడే మనం పప్పులో కాలేస్తా ఉన్నాం. అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి బయటకు వచ్చిందో దాన్ని నేను గత 5 సంవత్సరాలు చెప్తున్నా. అరెస్ట్ చేసినప్పుడల్లా మీరు 41A నోటీస్ ఇవ్వకుండా అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ని ధిక్కరిస్తా ఉన్నారు అని చెప్పేసి దాంట్లో ఒక పదం పెట్టారండి. అది ఏదో ఒకసారి నేరం చేస్తే అది అప్లై అవుద్ది, కానీ అదే నేర ప్రవృత్తిగా ఉండి నేరాలు చేయటమే లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళకి దాన్ని చెక్ లిస్టులో ఈయన మీద ఇన్ని కేసులు ఉన్నాయి, ఇతను ఇదే పనిగా హ్యాబిచువల్ అఫెండర్గా ఉన్నాడు, కాబట్టి ఈయన అరెస్ట్ చేయవలసిన అవసరం ఉందని చెప్పేసి చెక్ లిస్టులో రీజన్స్ రాసి పెడితే న్యాయమూర్తి గారు రిమాండ్ ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కానీ ఇంకోటి కూడా ఇక్కడ మనం చూడాలి. ఈ ఏదైతే సోషల్ మీడియాలో వచ్చే క్రైమ్స్, నేరాలు ఉన్నాయో, నేరాలను విచారించే సంస్థలు అసలు ఆ క్రైమ్, సైబర్ క్రైమ్ అంటే తెలియని వాళ్ళు ఉన్నారు ఈ రాష్ట్రంలో. విచారణ సంస్థ అధికారులు కూడా ఈ రోజున సైబర్ క్రైమ్ కింద ఢిల్లీలోను, కర్ణాటకలోను, అలానే మహారాష్ట్రలోను ఈ డిజిటల్ క్రైమ్కి ప్రత్యేకమైన యూనిట్స్ పెట్టారు. ఢిల్లీలో అయితే ఢిల్లీ పోలీస్ సైబర్ క్రైమ్ యూనిట్ అని, మహారాష్ట్రలో అయితే మహారాష్ట్ర డిజిటల్ క్రైమ్ యూనిట్ అని, అలాగే కర్ణాటకలో అయితే కర్ణాటక పోలీస్ సైబర్ క్రైమ్ యూనిట్ అని చెప్పేసి ఈ విధంగా ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ మీద ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి దాని మీద ఇన్వెస్టిగేట్ చేసి ఇటువంటి వాటిని నిరోధించడానికి కావలసినటువంటి ప్రయత్నాలు చేశారు. రెండోది, ఇక్కడ మనం ఇంకోటి చూడాలి. ఈ రోజున వీళ్ళు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అని ఒక కొత్త ప్రకటనలు తీసుకొస్తా ఉన్నారు. భారత రాజ్యాంగం ఇచ్చింది పక్క మహిళలను అసభ్యకరంగా మాట్లాడమని, వాళ్ళ శీలాలను శంకించమని, వాళ్ళ పుట్టుకను శంకించమని, లేకపోతే అసభ్యకరమైన పదజాలాలు వాడమని, లేకుంటే అరగంట టైం ఇస్తే తలకాయలు చంద్రబాబు నాయుడిది, నారా లోకేష్ గారిని తీసుకొస్తా అని చెప్పడం కానీ, లేకుంటే పవన్ కళ్యాణో లేకుంటే ఇతర నాయకుల బెడ్రూమ్లోకి వెళ్ళి కూర్చుంటామని ప్రకటనలు ఇవ్వడం కానీ, లేకపోతే ఎమ్మెల్యేలని మేము బళ్ళకు కట్టుకొని లాక్కెళ్ళిపోతాం జాగ్రత్త అని హెచ్చరికలు చేయటం కానీ,
పరుష పదజాలాలు చెప్పలేని విధంగా మీడియాలో ప్రసంగించడం కానీ ఇవన్నీ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో భాగం కాదు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఏంటంటే ఒక ప్రభుత్వం ఏదైనా తప్పిదాలు చేస్తే ఆ తప్పు చేసిన ప్రజల ఆ తప్పిదాలను ఎత్తి చూపి ప్రజల పక్షాన ప్రతిపక్షంగానే ఉండటం, అది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ. కానీ బూతులు తిడతాం లేకుంటే అసభ్యకరంగా మాట్లాడటం ఇవి కాదు. ఇందాక చెప్పినట్టు చూశాం కదా, పాపం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ముఖ్యమంత్రి గారి చెల్లిని తల్లిని శీలాన్ని చెంకించినా కానీ ఆయనకి చలనం రాలా. మొన్న ఏం చెప్తున్నాడు ప్రెస్ మీట్ పెట్టేసి, నేను పెడతాను నన్ను ఫస్ట్ అరెస్ట్ చేయండి మిగతా వాళ్ళు మీరందరూ కూడా పెట్టండి అంటున్నాడు. అంటే పరోక్షంగా నువ్వు ప్రోత్సహించడం కదా. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ పార్టీ నాయకులు కానీ ఆ మహిళల మీద పెట్టినటువంటి అసభ్యకర పదజాలాలు వాళ్ళకి మాకు సంబంధం లేదని నువ్వేం చెప్పగలుగుతున్నావా? వాళ్ళు పరోక్షంగా పాపం పన్నవోలు సుధాకర్ రెడ్డి ఆయన ఉండగా ఆయన విధుల నిర్వహణ లోపాలకు పాల్పడ్డారు, వేరే విషయం. ఆయన చెబుతాడు, మీరు ఎప్పుడు అరెస్ట్ చేశారో చెప్పండి, ఎప్పుడు కార్యక్రమం జరిగిందో చెప్పండి, నేను పోలీసు వాళ్ళ మీద ప్రైవేట్ కేసులు ఇస్తా అంటాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే, అలాగేం కాదు, మీరు తప్పిదాలు చేస్తే ఆ తిరుపతి ఎస్పీ నువ్వు డిప్యుటేషన్ మీద వచ్చావు, మళ్ళా నువ్వు వెళ్తావు, మాకు వ్యతిరేకంగా చేసావంటే మటుకి నువ్వు పక్క రాష్ట్రానికి వెళ్ళినా లాక్కొస్తాము, అంతేకాదు సప్త సముద్రాలు దాటినా మీ అధికారులని లాక్కొస్తాము, 4 సంవత్సరాల్లో మీ అధికారం వస్తామని చెప్పి హెచ్చరిస్తున్నామంటే ఏం సంకేతాలు ఇస్తామన్నావు? ఎవరైతే చట్ట వ్యతిరేక చర్యలకి సోషల్ మీడియాను ఉపయోగించి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళని ప్రోత్సహిస్తున్నావు కదా. రెండోది ఇక్కడ ఒకటి మనం చూడాలండి, ఇలాగ తరచుగా ఈ 5 సంవత్సరాల కాలంలో వరుస పెట్టి నేరాలకి హ్యాబిట్ డెవలప్మెంటర్గా ఎవరైతే ప్రయత్నం చేశారో ఇవన్నీ వ్యవస్థీకృత నేరాలుగా ఈ రోజున గుర్తించాలి. వ్యవస్థీకృత నేరాలే అయితే దాదాపుగా మినిమం 5 సంవత్సరాల నుంచి జీవిత ఖైదు వేయవచ్చు అని చెప్పేసి కొత్తగా వచ్చినటువంటి బిఎన్ఎస్ చట్టం 111 స్పష్టంగా చెప్తా ఉంది. 10 లక్షల రూపాయల వరకు 5 లక్షల రూపాయల వరకు కూడా జరిమానా విధించవచ్చు. కాబట్టి అలాంటి దిశలో ఈ రోజున పోలీసు విచారణ సంస్థలు ఉండాలి. రెండోది, అసలు విషయాన్ని మర్చిపోతున్నాం మన మీడియా కానీ లేకుంటే నాయకులు కానీ మొత్తం మర్చిపోతుంది ఏంటంటే, ఇప్పటి వరకు సోషల్ మీడియాలో పెట్టినటువంటి అసభ్యకరమైన చిత్రాలు కానీ అసభ్యకరమైన వాట్సాప్లో సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వాటిని అన్నింటిని కూడా